హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్. ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దాని కొరకు ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి మంచిగా కడిగి ఉంచుకున్న 750 గ్రాముల చికెన్ని తీసుకొని దాంట్లో 1.5 టీ స్పూన్ కారం పొడిని, 1/2 టీ స్పూన్ పసుపును, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని, రుచికి తగ్గట్టుగా ఉప్పును, అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా చేతితో ఇలా కలుపుకోవాలి. మసాలాలంతా కూడా సరిగ్గా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో సరిపడా నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత దాంట్లోకి మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా మనము వేసుకోవాలి. చూడండి, మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యారినేటెడ్ చికెన్ అంతా కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ రెసిపీ వచ్చేసి చాలా రుచికరంగా ఉంటుంది. మనము ఇది ఒక సైడ్ డిష్గా కానీ మరి ఒక మన స్నాక్ లాగా కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో చాలా చాలా ఇష్టపడే రెసిపీ అండి. ఇలా ఈ విధంగా మనము మంచిగా చికెన్ని మంచిగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా రుచికరమైన రెసిపీస్ అన్నీ కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. తొందరగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నచ్చితే కనుక షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక డిష్లోకి మనము వాటిని తీసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఒక ప్రక్కన డిష్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఒక రెసిపీ మంచిగా మనము సైడ్ డిషే కాకుండా మనము స్నాక్ లాగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేసామో అదే ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలను మంచిగా నలగొట్టి దాంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చీలను, కొన్ని 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును ఇందులోకి వేసుకొని ఈ విధంగా మంచిగా మనకు ఆ ఫ్లేవర్స్ అంతా కూడా రిలీజ్ అయ్యేలాగా దాంట్లోకి మంచిగా ఫ్లేవర్స్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా దాన్ని కలపాలండి. ఈ విధంగా మొత్తం కోట్ అయ్యేలాగా మనము ఈ యొక్క తాలింపు ఉంది కదా, దాని అంతా కూడా కోట్ అయ్యేంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కొద్దిగా మనము మరి మిరియాల పొడిని కూడా దాంట్లో కొద్దిగా చల్లుకోవాలండి లాస్ట్లో. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మరి చూసుకొని యాడ్ చేసుకోండి, ఉప్పు ఎక్కువ అవ్వకుండా. ఈ విధంగా చేసిన తర్వాత ఈ చికెన్కి మంచిగా ఈవెన్గా మరి కోట్ అయ్యేలాగా సాల్ట్, పెప్పర్ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మంచి వేడి అన్నంతో ఇది సర్వ్ చేసుకునే రెసిపీ అండి. మనం రసంతో, చారుతో, పప్పు చారుతో ఈ విధంగా మనం ఒక సైడ్ డిష్గా కూడా మనము ఇది సర్వ్ చేయొచ్చు. ఒక స్నాక్ లాగా కూడా మనం దీన్ని సర్వ్ చేయొచ్చు. లాస్ట్లో కొద్దిగా కడిగిన కొత్తిమీరను కట్ చేసుకొని దాంట్లో గార్నిషింగ్కి యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీరను వేసేసుకోవాలి. అంతే అండి, ఎంజాయ్ చేయండి. ఫ్లేవర్ఫుల్ స్పైసీ చికెన్ ఈజ్ రెడీ. బాయ్ అండి.